నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్డీఏ కూటమి కనుక వస్తే ముస్లింకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేస్తుంది అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజల్లో బాగా తీసుకెళ్లారు. సో ఆ భయాన్ని చంద్రబాబు గారు తీసేయడం జరిగింది. సో మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ కూటమి వచ్చినా కానీ ముస్లింకు ఉన్నటువంటి ఏదైతే ఆ 4% రిజర్వేషన్ ఉందో అది ఖచ్చితంగా ఇస్తాను, నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. చంద్రబాబు గారు ముస్లింలకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు, ఒక భయాన్ని కూడా తీసి పక్కన పెట్టారని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఎన్డీఏ కూటమి వస్తే రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారు అనే దానికి సంబంధించి. సో అది ఏ విధంగా వెళ్ళింది అంటారు ఏపీ ప్రజల్లో, ముస్లింస్లో? సో ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ మీద కన్నేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ముస్లిం ఓట్ బ్యాంక్ మీద ప్రత్యేకంగా ఆయన కన్నేశారని అంటే, జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ తోటి అంటగాగుతున్నాడు అనేది బలంగా వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి. అందుకే షర్మిల నిన్నగాక మొన్న ఒక కామెంట్ చేశారు, చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీతో పొత్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో తొత్తు బీజేపీకి అని చెప్పారు. ఈయనేమో పొత్తు, ఆయనేమో తొత్తు అని చెప్పారు. నరేంద్ర మోడీకి తొత్తు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు మోడీతో పొత్తు పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో తొత్తులాగా వ్యవహరిస్తున్నాడు, కాబట్టి మీరు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి మాట అనేది. అంటే ముస్లిం రిజర్వేషన్ 4% ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తారు ఎన్డీఏ కూటమికి మీరు కనుక ఓటేస్తే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం, ముస్లిం ఓట్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఒక అస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఆమె వాస్తవం చెప్పారు షర్మిల. అది ఆమె చెప్పిన మాట వాస్తవమే కదా. చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు మోడీతోటి, జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అనేది 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే అనేకమైనటువంటి అంశాలు మనకు కళ్ళెదురు కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్కి ఆయన ఉమ్మడి పౌరసత్వం ఏదైతే ఉందో దానికి కూడా మద్దతు పలికాడు కదా జగన్మోహన్ రెడ్డి, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను సిఏకి మద్దతు పలికాడు కదా. సో కాబట్టి ఆ అంశాలు మొత్తం కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పేది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు నమ్మాలి? అసలు పొత్తు డైరెక్ట్ గా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఇండైరెక్ట్ గా నరేంద్ర మోడీ తోటి బీజేపీ తోటి పొత్తు ఉన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి? దానికి బలం చేకూరేలాగా ఇటీవల కాలంలో లాస్ట్ వీక్ అనుకుంటా ఒక మాట ఏమన్నాడు, దేశంలో ఒకవేళ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి కనుక ప్రభుత్వం అక్కడ ఏర్పడితే అప్పుడు మనం ఒత్తిడి తీసుకొద్దాము విశాఖ ఉక్కు సంబంధించిన అంశం మీద అన్నాడా లేదా? ఆ మాట అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? రాబోయే రోజుల్లో ఎన్డీఏ తోటి మద్దతు లేదా పొత్తు పెట్టుకోవడానికి లేదా మద్దతు ఇవ్వడానికి బయట నుంచి రెడీగా అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ ఎన్డీఏ వస్తే రద్దు అవుతుందని చెప్పి ఎలా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అసలు 2016 నుంచి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ తోటి కలిసి ట్రావెల్ అవుతున్నారు కదా. ప్లస్ రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీకి తనకి ఉందని చెప్పేసి అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆ వేదిక మీద కొన్ని వేల మంది ప్రజల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా? ఇది వాస్తవం కదా. సో కాబట్టి అంటగాగింది ఎవరు, కాగుతుంది ఎవరు, బీజేపీ తోటి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి. ఇంకా కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు విభేదించి బయటకు వెళ్ళిపోయారు, ప్రత్యేక హోదా కోసం విభేదించి బయటకు వెళ్ళిపోయారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నట్టు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీతో ట్రావెల్ అవుతున్నారు పరోక్షంగా. ఒకనొక సందర్భంలో ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నం కూడా చేశారు. కేంద్ర మంత్రులు ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే ఎలా ఉంటుందని. కానీ ఇక్కడ ఓటు పోతుందేమోనని భయంతో ఎన్డీఏలో భాగస్వామ్యం కాల ఆయన. లాస్ట్కి మొన్న పొత్తు సందర్భంగా కూడా ఫస్ట్ ఆప్షన్ నరేంద్ర మోడీ ఆయనకే ఇచ్చారు కదా పొత్తు పెట్టుకోవడానికి. ఆ విషయం ఆల్రెడీ బయట పెట్టారు కదా విజయసాయి రెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఈ మధ్యకాలంలో. అంటే ఇన్ని సత్సంబంధాలు, ఇన్ని బలమైనటువంటి బంధాలు నరేంద్ర మోడీ తోటి బీజేపీ తోటి కొనసాగుతూ బీజేపీకి ఓటేయద్దు, ఎన్డీఏ కూటమికి ఓటేయద్దు అని చెప్పి ఎలా చెప్తారు? అసలు ఏంటి ఆయన ఇచ్చేటువంటి స్పష్టత ఏంటి? ఒకవైపు ఏమో బీజేపీకి మద్దతు పలుకుతున్నావు, ఉమ్మడి పౌరస్మృతికి అంటే ఉమ్మడి పౌరసత్వానికి మద్దతు పలికావు, ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లు ఉంది, ఆ బిల్లుకి నువ్వు మద్దతు పలికావు కదా నువ్వు పార్లమెంటు వేదికగా. మరి అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి నువ్వు వ్యతిరేకమైన పోరాటం ఎట చేస్తావు? నరేంద్ర మోడీతో నిజంగా నువ్వు వ్యతిరేకంగా కనుక పోరాటగలిగితే
లేదా ఇండియా కూటమిలో నువ్వు భాగస్వామ్యం అయ్యి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కీలక భాగస్వామ్యం అయ్యి నరేంద్ర మోడీని ఎన్డీఏని వ్యతిరేకిస్తే అప్పుడు నమ్ముతారు ముస్లిమ్స్. అలా కాకుండా చీకట్లోనేమో బీజేపీ నరేంద్ర మోడీతో రాజకీయాలు చేస్తూ ఆయన వెలుగులోనేమో వాళ్ళకి దూరంగా ఉన్నానని చెప్తే ప్రజలు అంత అమాయకులైతే కాదు కదా. రాత్రి బీజేపీ పగలు వైసీపీ అన్నట్టుంది ఆయన చెప్పడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం రాత్రి బీజేపీ పగలు వైసీపీ. అంటే ఆయన పగలు జనాల్లోకి వస్తాడు కదా, పగలు జనాల్లోకి వచ్చి నేను నరేంద్ర మోడీ మీద పోరాడతాను, బీజేపీ మీద పోరాడతాను, 4% రిజర్వేషన్లు పోతాయి, మీరు ఆ పార్టీకి ఓటేయిద్దని చెప్పి బీజేపీ చెబుతారు. ఆయనేమో మళ్ళీ చీకటి ఒప్పందాలు, చీకటి రాజకీయాలు ఆ పార్టీతోటి, ఆ పార్టీ నాయకులతోటి చేస్తూ ఉంటారు అనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం, నగ్న సత్యం. అది ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు లేవా అంటే పక్కా ఉన్నాయని చెప్తారు ఎవరిని అడిగినా. సో అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ముస్లింలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు, ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు, చేసి ఉన్న వాస్తవాలను చెప్పారు. ఇదే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు, మరి ఎన్డీఏని గెలిపిస్తే రిజర్వేషన్ రద్దు అవుతాయి అని చెప్పి ఎలా చెప్తాడు ఆయన. సో 4% రిజర్వేషన్లు అనేది రద్దు కావు, రద్దు కానివ్వకుండా నేను కాపాడుతాను అని చెప్పి ఒక గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నా కానీ నిపుణులైనటువంటి అడ్వకేట్స్ తోటి వాదించి సుప్రీంకోర్టులో మీ 4% రిజర్వేషన్లు అమలు చేసిన బాధ్యత నాది, నన్ను నమ్మండి, ఇది గ్యారెంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. అమిత్ షా ఏం చెప్తున్నారు, 4% ముస్లిం రిజర్వేషన్ నేను రద్దు చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి అక్కడ గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఆడుతూ కన్ఫ్యూజ్ చేసిన పరిస్థితి, ముస్లిం ఓట్లని చీల్చేట ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే చంద్రబాబు నాయుడు ఒక గ్యారంటీ ఇస్తూ ఇంకొక బోనాంజా కూడా ప్రకటించారు. హజ్ యాత్రకి వెళ్ళేటువంటి వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను అని చెప్పారు. హజ్ యాత్రకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి ₹1,00,000 ట్రావెల్ ఖర్చుల కింద కానీ లేదంటే ఇతరత్ర కానీ నేను ₹1,00,000 ఇస్తాను అని చెప్పడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీ హిస్టరీ తీసుకుంటే వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో మత ఘర్షణలు, మత గొడవలు జరిగేవి, ప్రతి వినాయక చవితి సందర్భంగా జరిగేవి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాను మత ఘర్షణలు తగ్గిపోయాయి హైదరాబాద్లో. లేదంటే అంతకుముందు హైదరాబాద్లో ఇన్ని గొడవలు అయ్యాయి ముస్లిం హిందువుల మధ్య తెలుసు, ఒక 30 years ముందుకు పోతే. అందుకే ఆయన చెప్పాడు, ముస్లిం యూనివర్సిటీని పెట్టాను నేనే హైదరాబాద్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కదా విజయవాడలో, అలాగే ఇంకో చోట చెప్పారు కర్నూలులో అనుకుంటా, విజయవాడ కర్నూలులో హజ్ సెంటర్స్ పెట్టాను, హజ్ యాత్రలో సెంటర్స్ ముస్లింకి సంబంధించి వెసులుబాటు కల్పించేందుకు. సో ఇన్ని పెడుతున్నప్పుడు ముస్లింలకి ఇన్ని తెలుగుదేశం పార్టీ చేస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి మాట నమ్మొద్దు మీరు అని చెప్పి ఒక క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో అసలు బీజేపీ తోటి ఉందే ఫ్రంట్లో జగన్మోహన్ రెడ్డి చీకట్లో. సో అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ముస్లిం సోదరులందరికీ అంటే ముస్లిం కమ్యూనిటీ అందరికీ కూడా చంద్రబాబు భరోసా ఇచ్చారనే చెప్పుకోవాలి. హజ్ యాత్ర పోవడానికి ₹1,00,000 ఇస్తారు అండ్ ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారంటే ఉన్న భయాన్ని తీసేశారనే చెప్పుకోవాలి. అండ్ వేరే హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సో చూద్దామండి మరి ముస్లిం సోదరులు ఏ విధంగా ఎటువైపు ఉంటారో అనేది. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.